బాబు కూడా దినేష్ వచ్చాడు, వీళ్ళు ముగ్గురు వచ్చాడు. వచ్చినప్పుడు కవిత గారి పేరులో కరెక్షన్ ఇచ్చి నేను ఒక మాట చెప్పాను. వారు మీరు ఈ కోర్సు రాస్తూ ఉంటే తనంతట తానుగా నడిచి మీ ఇంటికి వస్తారు అని చెప్పాను. ఏమ్మా ఏం జరిగింది? అదే జరిగింది. పవర్ ఆఫ్ న్యూమరాలజీ, మీరు కూడా అప్పుడు ఊహించుండరు. బట్ నాకు తెలిసి, ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలకి ఇచ్చాను నేను దాదాపు 22 సంవత్సరాలుగా. బట్ నేను కన్ఫర్మ్గా కాన్ఫిడెంట్గా చెప్పాను, అమ్మ ఏం వరీ కావద్దు, వారు నడుచుకొని వస్తారని వచ్చేసారు. కవిత గారు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా మదర్కి కూడా లిటిగేషన్లో ఉండేది ల్యాండ్ 15 ఇయర్స్గా. అసలు ఆమె కూడా అయోమయ పరిస్థితుల్లో వచ్చాము. మీరు లిటిగేషన్ గెలుస్తారు, మీరు అపార్ట్మెంట్స్ కడతారు, మీకు డబ్బులు వస్తాయన్నారు. అలాగే జరిగింది. అదే వెంచర్లో మా బాబు ఇప్పుడు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు తన ఓన్ బిజినెస్ జాబ్ లెస్ అండ్ మనీ లెస్ అన్న చెప్పు. అలా వాడు ఇది లేదు కరెక్షన్ చేశాను. నాకు అంతగా అప్పటికి నాకు నమ్మకం కుదరలా. కానీ లాస్ట్ ఆఫ్ పోతాం అంటే ఇమీడియట్ గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి ఈ రోజు నేను ఈ స్టేటస్ నా కంపెనీ పెట్టిన స్టేటస్ ఈజ్ వాట్ 2 crores ప్రాపర్టీ టుడే. గివ్ హిమ్ ఏ గుడ్ అప్లాస్. అఫీషియల్ గా చెప్తున్నా మనం చెప్పేది యు డోంట్ డిస్క్లోజ్, యు డోంట్ టెల్ ఇన్ టీవీ. నేనేం చెప్తానంటే టీవీలో చెప్తే నీ పేరుని, అమ్మ పేరు చెప్పను, పెద్దాం పేరు చెప్తాను, అనురాధ గారి పేరు చెప్తాను. షీ హాస్ గాట్ ల్యాండ్ ప్రాబ్లమ్స్, లిటిగేషన్లో పడిపోయింది, చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో ఇట్స్ వాట్ సెవరల్ క్రోర్స్. సో వాళ్ళకి గ్యారెంటీగా చెప్పాను, ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా అన్ని ఫిల్ అవుట్ అయిపోతాయి, కేసు మీ ఫేవర్లో అవుతుంది. మీరు ఏం చేయాలనుకుంటే అపార్ట్మెంట్ కట్టాలన్నా, లేఅవుట్ చేయాలన్నా, ఫ్లాట్స్ అమ్మాలన్నా, బిల్డింగ్లు అమ్మాలన్నా, ఏం చేసినా కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. అలాగే జరిగింది. అట్లాగే బాబు గురించి మనీ విషయంలో నేను ఐ డోంట్ క్వాంటిఫై, అయితే ఈజ్ వెరీ హ్యాపీ ఫైనాన్షియల్ అని చెప్తాను. అంటే వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే టోటల్గా చాలా బాగా ఉన్నారు. అసలు జరుగుతుందా జరగదా, అసలు న్యూమరాలజీ అనేది ఉందా లేదా, అది ఉంటే పనిచేస్తుందా. ఇప్పుడు కూడా దీన్ని చట్టంలో ఏదో 1-2 లూప్ హోల్స్ ఉండడం ద్వారా ఏంటంటే హెల్త్ బాగా చేయకూడదు, డాక్టర్లే చేయాలా అనేది ఒక క్లాస్ చెబుతూ ఉంటారు జన విజ్ఞానిక వేదిక వాళ్ళు. అయితే జన విజ్ఞానిక వేదిక వాళ్ళు ఏం పోడుస్తున్నారో ఆయన ఎక్కడ చెప్పరు. కానీ ఎవరైనా భారతదేశంలో మీరు ఒక్కసారి ఆలోచించండి, మేము చేస్తున్నంత సేవ నా అభిప్రాయం ఇది ఎవరు చేయట్లేదు. ఒక్క నెలలో 400 మందికి మేము కరెక్షన్ టీవీ ఛానల్లో. ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో కూడా మేము ముందుగానే చెబుతున్నాం, ఇదిగో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు ఇది సీట్లు వస్తాయి. ప్రపంచ చరిత్రలోనే ఇప్పుడు ఎవరు కూడా పలానా ఎన్నికల్లో పలానా వాళ్ళు గెలుస్తారు, ఇన్ని సీట్లు వస్తాయని ఎవరూ చెప్పాల. అది మేము చేస్తున్నాం. 1, 2 ప్రతి నెలలోనూ 300-400 నుంచి 500 మందికి ఫ్రీగా ఇస్తున్నాం. తర్వాత కొంతమందికి మేము చెప్పం, కానీ చాలా పేదవాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కరెక్షన్ ఊరికే ఇస్తున్నాం. అలాగే మేము ఊరికే ఇస్తున్నాం అని చెప్తే, ఒక తిరుపతి ఎంపీ ఉండేవాడు, వాడు చొక్కా దించుకొని వచ్చుకుంటాడు పబ్లిక్లోకి ఎక్కడైనా వస్తే. ఎందుకంటే నేను చాలా పూర్వం నేను చెప్పడానికి, ఒకరోజు ఇక్కడ దించుకుంటాడు, ఒకరోజు ఇక్కడ దించుకుంటాడు. అట్లా ఆయన కూడా వచ్చి నేను కూడా పేదవాడిని మన ముందు కూర్చుంటాడు. ఆ అవకాశం ఉంది, ఎందుకంటే టీవీలో చెప్తే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మేము ఛానల్స్కి దాదాపు 2.5-3 లక్షలు పర్ వీక్ కట్టాలి మేము. అందుకను మేము ఫీజు తప్పనిసరిగా తీసుకోవాలి. అందరికీ ఊరికే చెప్పలేము, ఎవరు చెప్పలేదు, సర్వే కావాలి కదా, మాకు కూడా మా శ్రమ కూడా ఫలితం ఉండాలి. సో కాబట్టి ఈ న్యూమరాలజీ అనేది ఆచరణ యోగ్యం, అంటే ఆచరణలో చాలా సులభ సాధ్యమైంది. మన కోడలు ఎక్కమనలా, కోడలు దిగమనలా, కుస్తీ పట్టమనలా. రాశారు. ఇంకో సౌలభ్యం ఏమంటే రాసేది కూడా ఆ వ్యక్తి రాయలేకపోతే ఏ కారణం చేతనైనా పక్క వాళ్ళు రాయొచ్చు, తద్వారా వాళ్ళు అదృష్టాన్ని పొందొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇదే సిగ్నేచర్ మా మదర్ రిజిస్టర్ వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, మేమందరం మా చేంజ్ నేమ్ సంతకాలే పెట్టాము, మా ఫ్లాట్స్ మా పేరు. మా ఫాదర్ చాలా స్టబ్బన్ మనిషి, 23 years విడిపోయారు. అన్నా సార్ ఆయనే నడుచుకుంటూ వస్తాను, ఈ రోజు ఆయనే నడుచుకుంటూ అయింది. మేము పిలవలేదు కూడా, మేము అసలు పలకరించలేదు. చెయ్యని పూజలు లేవు, వెళ్ళని క్షేత్రాలు లేవు, అన్ని చేసాం. అసలు పిలవని కూడా ఆయనే వచ్చాడు. వన్ ఫైన్ డే డోర్ ఓపెన్ నాక్ చేస్తే ఆయన ఉన్నాడు. అయితే ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళని. ఇప్పుడు మా అబ్బాయి
పెళ్లి చేయాలనుకుంటున్నారు. చేస్తున్నారు. తొందరలో దినేష్ కూడా పెళ్లి కొడుకు అవుతాడు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది పెళ్లి అవడం కాదు, పెళ్లిలో ఒక చక్కటి ఈయనకు మ్యాచ్ అయ్యే అదృష్టవంతురాలైన అమ్మాయి వస్తుంది. దట్ ది వండర్ ఆఫ్ న్యూమరాలజీ. ఎందుకంటే దినేష్లో వండర్ఫుల్ నెంబర్ పెట్టాను. ఇట్ అట్రాక్ట్స్ ది లక్కీ గర్ల్. సపోజ్ మనకు రాంగ్ నెంబర్ ఉన్నాయనుకోండి, దినేష్లో యాక్చువల్గా ఒరిజినల్గా రాంగ్ నెంబర్ ఉంది. సో రాంగ్ నెంబర్ కానీ ఉంటే వచ్చే అమ్మాయి కూడా మనకు అనుకూలంగా ఉండదు. దానివల్ల మనకు సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు. సో ఇప్పుడు పవర్ఫుల్ నెంబర్ పాజిటివ్ పెట్టాను అంటే ఇట్ అట్రాక్ట్ వెరీ పాజిటివ్ గర్ల్ అండ్ విత్ ద రిజల్ట్ ఫ్యామిలీ విల్ రైజ్ లైక్ ఎనీథింగ్. నాకు కూడా ఒక పెద్ద అసెట్ కుటుంబానికి న్యూమరాలజీ ద్వారా ఇన్ని జరుగుతాయి. అయితే నోటికి వచ్చిన వాళ్ళ ఏదో రకంగా అవాకులు చవాకులు పెడుతూ ఉంటారు. దయచేసి ఈ కరెక్షన్ తీసుకున్న వాళ్ళు మిగతా సమాజానికి కూడా మీరందరూ కూడా న్యూమరాలజీ గురించి వైడ్ స్ప్రెడ్గా చెప్పాలి. దీన్ని నేను ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, కానీ ఒక ఇంటికి ఒక న్యూమరాలజీ కరెక్షన్ కానీ ఇప్పిస్తే ఒక్కొక్క ఇంట్లో ఒక అదృష్టవంతుడు ఉంటే ఆ కుటుంబాన్ని తను నడపడమే కాకుండా సక్సెస్ఫుల్గా 4-5 కుటుంబాలకు కూడా హెల్ప్ చేసే స్థితిలో ఉంటాడు. ఇదే నా పర్సనల్ ఒపీనియన్. మనం అంటాం పథకం పెట్టేది, 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తాం, 3 రూపాయలకి దుప్పట్లు ఇస్తాం, 4 రూపాయలకి చీరలు ఇస్తాం, లేదా 3 ఎకరాలు పేదవాడికి ఇస్తాం, 4 ఎకరాలు దీనికి ఇస్తాం, ఇవన్నీ చెప్పడము అవన్నీ ఆచరణ. అంతా ఎవరి డబ్బు అండి? ఇంకోటి సార్, ట్యాక్స్ పేయర్స్. వీళ్ళందరికీ ఉండే వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్. ఈ ట్యాక్స్ పేయర్స్ మనీని తీసుకొని పాలిటీషియన్ తన సెల్ఫిష్ యూజ్కి, తన పార్టీకి తనకు ఓటేసేదాని కోసం ప్రామిస్ చేస్తాడు. డబ్బులు లేవని మన చేతులు వేస్తాడు. చెప్పేది చేసేది ఏం లేదు. కానీ ఇవన్నీ చేసే బదులు జస్ట్ ఒక్క న్యూమరాలజీ కరెక్షన్ పర్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను అనుకుంటున్నాను అలాగా, కానీ ఎంత చెప్పినా కూడా బుర్రకి ఎక్కట్లా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇంకొకటి కూడా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంకొక సమస్య. ఇప్పుడు 16 అక్షరాలు ఉన్నది ఏ ఆబ్జెక్ట్ కూడా ప్రాబ్లమే. ఉదాహరణకి మనకు నీలోఫర్ హాస్పిటల్ తీసుకోండి. ప్రతిరోజు పేపర్లో ఏం రాస్తున్నారు? అత్యంత దారుణమైనటువంటి విషయాలు రాస్తున్నారు. రోజు 20-30 మంది పిల్లలు చనిపోతున్నారు. తర్వాత ఈ మధ్య 5 మంది బాలింతలు చనిపోయారు పాకిస్తాన్. ఇది చాలా హార్టనింగ్ ఇష్యూ. సో దీని 16 అక్షరాలు వద్దు సార్, మార్చండి అని చెప్పి నేను హెల్త్ మినిస్టర్ ఇచ్చాను. నాకు మిత్రుడు హెల్త్ మినిస్టర్, నేను కరెక్షన్ సార్ మినిస్టర్ అయ్యారు. సో నాకు బాగా చదువు ఉంది, సార్తో చెప్తే సీఎం దగ్గర తీసుకెళ్తానని చెప్పుకున్నాడు. అయితే సీఎం మరి ఆచరిస్తాడో ఆచరించడో, కమ్యూనిస్టులు చాలామంది పేపర్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఉంటారు, అపోజ్ చేయొచ్చు. బట్ అందులో ఒక్క అక్షరం నీలోఫర్లో ఇంకో 6 పెట్టేస్తే ఆ లెటర్లో బాగుంటాయి, బాత్రూమ్లు బాగుంటాయి, డాక్టర్లు కూడా నర్వోపరాక్షలు కాకుండా, నర్సులు కూడా దేయాలు కాకుండా, మామూలు వాళ్ళు కాకుండా ఇస్తారు. నంబర్ బాగాలేదనుకో డాక్టర్లే పెద్ద విలన్లు, ఈ నర్సులే పెద్ద విలన్, లేడీ విలన్లు. వచ్చిన పేషెంట్ వీళ్ళే చంపేస్తారు. ఇక గాంధీ హాస్పిటల్లో ద నంబర్ ఆఫ్ లాస్ అనే నెంబర్ ఉంది, నష్టపోయే నెంబర్ అనమాట. ఏం నష్టపోతాం? మన ప్రాణాన్ని నష్టపోతాం. ప్రాణంతో లోపలికి పోయినాడు, మిగతా జీవుడై బయటకు వస్తాం. సో ఇట్లాగా ఎంఎన్జే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ప్రతి హాస్పిటల్లోనూ అసలు ఈ హాస్పిటల్ చికిత్స ముందు అవసరం. అదే ఎక్స్పెన్స్ ఏమీ లేదు, రూపాయి ఖర్చులా. ఒక పైన 6 బదులు ఇంకొక 6 ఎలక్ట్రిక్ లెటర్ పెట్టేస్తే చాలు. అలా గాంధీ హాస్పిటల్ కూడా ఒక అక్షరం నేను ఇస్తా, అది కానీ కేసీఆర్ గారు ఒప్పుకొని పెట్టేస్తే ప్రజలకి అందరికీ ఉపయోగపడతారు. డాక్టర్లు నిజమైన డాక్టర్లు యాక్ట్ చేస్తారు. సో దీని మీద బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తాయి. వాడు ఉన్నాడు, మెంటల్ నెంబర్ ఒకటి ఉన్నది, ఆ నెంబర్ ఉందని కాదు, వాడు ఏ పదవిలో ఉన్నా మెంటల్ వాడే. వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇంకా చాలా అని చేస్తాడు ప్రజలకి. అక్కడ మెంటల్ ఉన్నాడు, రీసెంట్గా నాకు తారసపడ్డాడు. సో ఇలాగా ఈ మెంటల్ నెంబర్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో న్యూమరాలజీ ద్వారా ఒక్క నెంబర్ మార్చంగానే యాటిట్యూడ్ మారిపోతాం. యాటిట్యూడ్ మారితే ఆల్టిట్యూడ్ మారుతాం, ఎత్తుకే దిగిపోతాం. సో కాబట్టి న్యూమరాలజీ ద్వారా చేయలేని పని అంటూ లేదు. పబ్లిక్లో ముఖ్యంగా వ్యక్తిగతంగా చేస్తే ఒకరికే, కుటుంబానికి, బట్ సామాజిక పరంగా చేసినట్టయితే అద్భుతమైన పనులు సాధించవచ్చు. అసలు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. రాష్ట్రమే, దేశమే బ్రహ్మాండంగా ఉండొచ్చు. నన్ను అన్ని సక్సెస్ఫుల్ చేస్తాను. మా పాప, మా మామయ్య, వరంగల్ డిస్ట్రిక్ట్ చిన్న రైల్వే జాబ్ సికింద్రాబాద్. ఇట్లే అక్కడ ఉండే రోడ్ నెంబర్ 1 మీరు అక్కడ ఉన్నారు బంజారా, అలా హోంగార్డ్ అలా పనిచేసినట్టు నాకు అడ్రస్ ఇచ్చాను సార్. ఆ అడ్రస్ పట్టుకుని మీ దగ్గరికి వచ్చాను సార్. నేర్చుకుంటాను వచ్చాను. మా మామయ్య నాకు మా బిడ్డని అని అప్పుడు గుడ్డలతో బొబ్బలతో మీ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత మా పాపని అంటే మేము మీరన్నాం సార్, మీరు సార్ ఏడుస్తుంటే మీరు మంచి చక్కటి సంబంధం వచ్చే బాబు చదివి అంటే
నేను ఇద్దరిని బీటెక్ చేస్తాను సార్. ఇంకోటి ఒక అల్లుడు బాబా ఆటోమేటిక్లో సైంటిస్ట్, ఆయన అల్లుడు పెట్టాడు సార్. వెరీ గుడ్. ఇంకో ఆయన హిందుస్థాన్ లిమిటెడ్ దానిలో మన సేల్స్ ఆఫీసర్ వచ్చారు సార్. నేను చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఆయన వాళ్ళ పాప పుడితే నాకు పంపారు సార్. ముంబై నుంచి వాళ్ళు ఇచ్చేస్తే మొన్ననే వచ్చాను సార్. సార్ కలెక్షన్ ఇచ్చారు సార్. సార్ నాకు బాగా చెప్తుంటే మా అల్లుంది కలెక్షన్ చేశాను సార్. వాళ్ళ తర్వాత చిన్న పాపది పుట్టిన తర్వాత వాళ్ళే పంపించిన డబ్బులు లేవంటే ఈ రోజు నేను 3 రోజులు